వీడియో చూశానండి. ఇప్పటిదాకా వింటమే గానీ ఇప్పుడే చూడటం. 'కోయిలా' అని చెప్పి ఒక తెలుగు పాప్ సింగిల్. అయితే వీళ్ళు ఇంతకుముందు చాలా మంచి వీడియోస్ చేశారు కానీ దిస్ ఈస్ ద వర్స్ట్ వీడియో అనమాట. ఎందుకు అంటే ఇందులో ఒక అమ్మాయి ఇంట్రోవర్ట్ అంట. తనేదో పిల్లేసేసుకుంటుంది. అదేంటి డ్రగ్గా సంథింగ్ ఏసేసుకుంటది. ఎక్స్‌ట్రోవర్ట్ అయిపోతది. అది అయిపోయిన తర్వాత ఓవర్ స్పీడ్ చేసేస్తది. ఒకళ్ళని చంపేస్తది. జీరో ఎంపతి, బాధ లేదు, ఏం లేదు. వాళ్ళని తీసుకుని ఆ చంపేసిన అబ్బాయిని తీసుకుని ఊరంతా తిరుగుతారు. పాట ఎండే టైంకి తీసుకెళ్ళి పాత పెట్టేస్తారు. ఆ తర్వాత అసలు ఆ అమ్మాయికి ఆ ఫీలింగే లేదు. అంటే మనం ఒక ఉద్దేశం చంపేసాం, వాళ్ళకి ఏదో అయింది, వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఏం లేదనమాట. ఆ అమ్మాయి షీస్ ఆల్మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ అని ఒక్కటే ఏంటి అంటే ఆ మేల్ లీడ్తో తను ఇష్టపడుతుందని, మేల్ లీడ్ ఇష్టపడకపోయినా నువ్వు నన్ను కంపల్సరీ ఇష్టపడాలని చెప్పటం అనమాట. ఈ చెత్తే తప్పించి అందులో ఏం లేదు. నాతో ఇది జస్ట్ పాటండి ఊరుకోండి అన్నారు, కరెక్టే. కానీ ఒక ఏజ్ గ్రూప్లో పిల్లలు ఇది చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇదంతా చాలా కామన్ అనుకుంటారు. రేపు వాళ్ళు పెరిగి పెద్దయ్యాక కూడా అలాగే చేస్తారు. అయితే పేరెంట్స్కి మన రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా అంటే ఉంది. ఖచ్చితంగా మనం పిల్లలకి చెప్తాం ఇదంతా చెత్త, ఇది చండాలం, మీరు చూడొద్దు, చెయ్యొద్దు అని చెప్పి. అయితే మనం ఎంత చెప్పినా వీళ్ళు బయటికి వెళ్ళి చూడటం, టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందుకని పేరెంట్స్కి మనకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఈ కంటెంట్ చేసే వాళ్ళకి కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం మనకు ఉంది. మనం ఒక్కడమే క్వశ్చన్ చేస్తే సరిపోతుందా? ఇవన్నీ మామూలు, ఏవి ఆగవు కాదు. మనం క్వశ్చన్ చేస్తే మన పిల్లలకి అది చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. ఇది చెయ్యకూడదు, మా పేరెంట్స్ దీనికి చాలా అగేన్స్ట్గా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. బ్లైండింగ్ లైట్స్ అని కొంతకాలం క్రితం నేను వీడియో చూశానండి. ఆ చండాలమే ఇదంతా. ఇది ఒరిజినల్ కూడా కాదు. ఎక్కడో ఒక్కడ చెత్త తయారు చేస్తే ఆ చెత్తకి ఇంకా మసాలా యాడ్ చేసి ఇంకో కొత్త చెత్త తయారు చేసి మన మీద జెన్జీ అని చెప్పి వదిలేశారనమాట. ఇది జెన్జీ కల్చర్ కాదండి, ఇది ఒక ఇర్రెస్పాన్సిబుల్ కల్చర్. మత్తు పదార్థాలతో డ్రైవ్ చేయడం, తర్వాత ఏమో ఓవర్ స్పీడ్ చేయడం, యాక్సిడెంట్ చేయడం, దాన్ని కవర్ చేయడం, మనం అంటే ఇష్టం లేని వాళ్ళతో బలవంతంగా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పించడం, ఇదంతా దిస్ ఇస్ జస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండి. ఆల్రెడీ బయట కంట్రీస్ నుంచి చాలా చెత్త వస్తుంది, బ్లూ పిల్, రెడ్ పిల్ అని, ఇన్సెల్ అని చెప్పి. మనం కూడా మన చెత్త సొంతగా క్రియేట్ చేసుకుని పిల్లల్ని ఎంత మీద రుద్దాల్సిన అవసరం లేదు. అలాగే పేరెంట్స్కి కూడా ఇది జెన్జీ కల్చరా, మామూలే అండి, 14 ఏళ్ళకి పిల్లలు బయట బండి తీసేస్తారు అని ఇదేదో నార్మలైజ్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ పేరెంట్స్ మనం దీని మీద పెద్ద యుద్ధం చేయగలిగినా చెయ్యలేకపోయినా ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయగలం, ఏంటంటే ఇది బ్యాడ్ కంటెంట్, ఇది మీరు చూడాల్సింది కాదు అని మనం చెప్పటం. నేను అన్ని వీడియోస్లో లాగా లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పను. యాజ్ పేరెంట్స్ మీకు రెస్పాన్సిబుల్గా ఇది అనిపించి ఈ కంటెంట్ కరెక్ట్ అని అనిపిస్తే మీరే లైక్ చేయండి, మీరే షేర్ చేయండి, మీరే అందరికీ తెలిసేలాగా చెప్పండి. అట్లీస్ట్ మన పిల్లలతో మనమన్నా నిలబడదాం కదా, మనం కరెక్ట్గా పేరెంటింగ్ చేద్దాం కదా.